పేదల తరపున నిలబడ్డాడు అనే ఒక నమ్మకంతో ఒక నాయకుడిని నమ్మేం తప్ప మీరు వెంకటేశ్వర స్వామిని నమ్ముతారండి. నేను దుర్గమ్మ వారిని నమ్ముతాను. నేను నిన్ను తిడతానా? నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది. అందుకని కొట్టుకుని చచ్చిపోదామా మన ఇద్దరం? నువ్వు వెంకటేశ్వర స్వామిని ఎందుకు పూజిస్తావోయ్? నేను దుర్గమ్మని పూజించాలి అని చెప్పేసి నేను ఏమైనా కొట్టినా నిన్ను? నా ఇష్టం. నా నాయకుడు ఎవరో, నా దేవుడు ఎవరో, లేకపోతే నా లైఫ్ స్టైల్ ఏంటో, నా మాట తీరేంటో నా ఇష్టం. ఎన్ని రోజులు బెదిరింపులతో బతుకుతారు? మీరు మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం తీస్తారు, లేకపోతే వైట్ పేపర్ తీస్తారు, శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు. ఆ శ్వేతపత్రాలు ఎందుకు రిలీజ్ చేస్తారు? మీరు సూపర్ 6 గురించి మాట్లాడచ్చు కదా. ఏం చేశారు? సూపర్ 6 చేతులు ఎత్తేశారు. చేయలేం మహాప్రభు అని చెప్పి 65 లక్షలకు చేంజ్ ఉన్న వాళ్ళని ఇప్పుడు 64 లక్షలు కుదించారు. ఆల్మోస్ట్ 1 లక్ష ఇదేంటి ముసలోళ్ళని పింఛన్ల కోసం ఎదురు చూసే వాళ్ళని తగ్గించేశారు, కుదించేశారు. మీ ఇష్టానికి మీరు లిస్టులు ప్రిపేర్ చేసుకోండి, మీకు కావాల్సిన వాళ్ళకే ఇచ్చుకోండి పైసలు. ఇప్పుడు 7 కేసులు పెట్టారంటే 70 కేసులు పెట్టండి సార్. ఎక్కడ